ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని నివాళులర్పించింది. ఇక టెహ్రాన్లో జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబ్రితా మార్గారిటా, బీహార్ రిటైర్డ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హుస్నైన్ పాల్గొని భారత్ తరపున నివాళులర్పించారు. ఇక వీరితో పాటుగా భారతదేశానికి చెందిన ప్రముఖ మత పెద్దలు, రాజకీయ నాయకులు కూడా ఈ అంత్యక్రియల వేడుకల్లో పాల్గొని ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్లో నిర్వహిస్తున్నారు. ఇక ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. ఇక టెహ్రాన్లోని గ్రాండ్ ముసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశం నిర్వహిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతల హత్యకు ప్రణాళికలు రచించిందంటూ వచ్చిన వార్తలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం నకిలీ వార్తలు అంటూ కొట్టిపారేసింది. అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఖరు ఖలీబాఫ్లు ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందంటూ ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ప్రచురించాయి. ఇక ఇజ్రాయెల్ కుట్రల గురించి ఇరాన్ అప్రమత్తంగా ఉండేలా అమెరికా ఇతర దేశాల ద్వారా పరోక్షంగా హెచ్చరికలు పంపించిందని కథనాల్లో పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఎప్పట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్పై న్యూయార్క్ టైమ్స్ నకిలీ వార్తలను ప్రచురించిందని, వాస్తవాలను పూర్తిగా వక్రీకరించిందని ప్రకటించింది.